ఎంత పుణ్యం చేశారు, ఎంత సాధన చేశారు, ఎంత సాధన చేస్తే ఇవాళ ఆయన ఆ స్థానాన్ని పొందగలిగాడు. కాబట్టి ఆయన నమస్కార యోగ్యుడు. నేను ఆయనకి నమస్కారం చేస్తానని మనకన్నా అధికుడు అని అనిపించగానే ఏ విధమైనటువంటి అరమరిక మనసులో లేకుండా రెండు చేతులు జోడించి నమస్కరించగలిగిన ప్రసన్నత్వం మనసులో కలిగితే, ఇతరుల మాట అట్లా ఉంచండి, మనం ఉత్తమ పదంలో ప్రయాణిస్తూ పరమ ప్రశాంతంగా 10 మందికి ఆదర్శవంతమైన జీవితం గడుపుతాం. అన్నిటికన్నా మన మనసుకి మనకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎంత గొప్ప భద్రగజమైన మామటి దాని మీద కూర్చుని కుంభస్థలం మీద ఆ అంకుశం పెట్టి పొడుస్తున్నాడు అనుకోండి, ఆ ఏనుగు ఎంత బాధపడుతుందో అసూయతో ఉన్న వ్యక్తి అంత బాధపడతాడు. ఎప్పుడూ తనకన్నా అధికులైన వారిని తలుచుకుని వారంత అధికులు, వారంత గొప్పవారు, నేనంత గొప్పవాడిని కాలేకపోయాను అని అదే పనిగా ఏడిచి అవతల వారి మీద ద్వేషం పెంచుకుంటే వచ్చే గొప్పతనం ఏముంటుంది? కాదు. తనకన్నా అధికులు కనపడగానే ఆయన అంత గొప్పవారు, అంతటి మహాత్ముడు, అంత స్థానాన్ని చేరారు అని నమస్కరించగలిగితే అది ఉత్తమమైనటువంటి సంస్కారముగా మారుతుంది. ఆ వ్యక్తి పరమ ప్రశాంతంగా జీవించగలుగుతాడు. మీరు ఎన్ని పూజలు చేయండి, ఎన్ని నోములు పట్టండి, ఎన్ని యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి, చిట్ట చివరికి అడిగేది ఒక్కటే, శాంతి శాంతి శాంతి. నేను ప్రశాంతంగా ఉండాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉంచాలి. వేరొకరి ప్రశాంతతని భంగపరచడం కన్నా దోషం ఏముంటుంది? అందుకని ఎప్పుడూ కూడా ప్రశాంతంగా బ్రతకాలి అంటే అసూయాగుణం నుంచి బయటికి రావడం ప్రధానంగా అలవాటు చేసుకోవాలి.